పెట్టినప్పుడు తన ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి చాలా మటుకు ఫిర్యాదులు వచ్చాయి. సో ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడుతూ ఆ ఫోన్ ట్యాపింగ్ చేయించింది మా అన్న జగన్మోహన్ రెడ్డి అనే విధంగా స్వయంగా మీడియా ముందు చెప్తున్నారు. సో దీనికి మీరేం చెప్తారు? మీడియా ముందులో ఏం చెప్తున్నామా, కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ కలిపి చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయని మాట్లాడుతుంది కదా. మరి ఇన్ని సంబంధాలు ఉన్నాయని మాట్లాడినప్పుడు ఆమెకి తెలియదా? ఆమె ఇక్కడ కాంగ్రెస్ తరపు నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసినప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసినప్పుడు ఆమెకి తెలియదా? ఆమె భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెబుతుంది. ఆమె దగ్గర సన్నిహితులు ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్తుంది. ఇవన్నీ ఆమెకి తెలియవా? తెలిసి ఉండి కూడా మరి అలా ఎలా ఊరుకుంది? అంటే వాళ్ళ అన్నయ్య ఎన్నిపోవడని అర్థమైంది కదా. మరి ఈమె ఎందుకు వాళ్ళ అన్నకంత విరోధ అయ్యింది? వీళ్ళిద్దరికి ఎక్కడొచ్చినాయి గొడవలు? ఏవైనా గొడవలు ఉంటే మీ అన్న చెల్లెళ్ళు మీరు ఇంట్లో వరకు తేల్చుకోండి. అంతేగాని ఇలా రాజకీయంలో రంగు పులుకొని నువ్వింత అని మీరే కొట్టుకుంటే ఇక్కడ మీకు వాల్యూ ఉండదు కదా. ట్యాపింగ్ చేశారని చెప్పారు కదా సుబ్బారెడ్డి గారు, ఇంటికి వచ్చి చెప్పారు కదా. మరి ఒకప్పుడు టీటీడీ చైర్మన్ గారు అయినటువంటి సుబ్బారెడ్డి గారు మీ ఇంటికి వచ్చి మరీ చెప్పారు కదా. చెప్పినప్పుడు మరి జాగ్రత్త పడుతుంది తెలియదా ట్యాపింగ్ అవుతుందని? ట్యాపింగ్ చేసి ఏం సాధించారు? నిన్ను ఏం సాధించారు? నిన్ను ఏం చేశారు? ఏం చేయలేదు కదా. చేయనప్పుడు ఇట్లా విలేకరులతో ఎందుకు మాట్లాడుతుంది వచ్చి? మరి దానికి కూడా ఒక ఆన్సర్ కావాలి. ఆమెకి ఆ ఆన్సర్ చెప్పడానికి ఆన్సర్ ఉందో లేదో తెలియదు. కానీ ఇదంతా ఎలా ఉంటుందంటే కుటుంబం మొత్తం బజార్ పాలు చేసేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పుడు ఇటువంటివి ఏవి రాలేదు అసలు. అలా జగన్మోహన్ రెడ్డి ఎవరో తెలిసేదే కాదు. కావాలి జగన్, రావాలి జగన్ అంటూ ఎప్పుడు రెండు రాష్ట్రాలలో అప్పుడు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది కనుక ప్రతి ఊర్లో కూడా బ్యానర్లు ఏంటి, కటౌట్లు ఏంటి, ఇవన్నీ వచ్చాయి. ఎవరా ఈ జగన్ అని చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారని అప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇది ఎప్పుడు 20 ఏళ్ల క్రితం జరిగినటువంటి సన్నివేశాల్లో. కానీ ఇప్పుడు ఈవిడింత బహిరంగంగా పబ్లిక్లో పెట్టుకొని తన కుటుంబాన్ని తనే బయటికి ఎందుకు లాక్కుంటుంది? అంటే ఇప్పుడు కేటీఆర్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధం వల్ల రక్త సంబంధాన్ని దూరం చేశారని చర్మలు అంటుంది. అవును, రక్త సంబంధానికి మించిన సంబంధాలని మాట్లాడుతుంది. ఒప్పుకుందాం మనం కూడా. వీళ్ళిద్దరి మధ్య స్నేహబంధం ఉందో లేకపోతే మరి ఇంకా ఏమున్నాయో, వీళ్ళిద్దరికి ఏమేమి లింకులు ఉన్నాయో మనకైతే తెలీదు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పేరు కూడా చెప్పింది ఆమె. మరి ఇన్ని పేర్లు చెప్పినా మరి వీళ్ళు కలిపి ఎందుకు ట్యాపింగ్ చేశారు? నీ ఫోనే ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? నిన్నే టార్గెట్, నీ హస్బెండ్నే టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇదేంటి అనేది నీకు తెలియకుండానే నువ్వు అలా బయటకు పెట్టి మాట్లాడుతున్నావా? నీ కుటుంబాన్ని నువ్వు లాక్కుంది కాకుండా ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ గారి కుటుంబంతో సహా బయటికి లాగావు కదా. ఏం తెలిసి లాగావు, ఏం తెలియక లాగావు అని ఇప్పుడు ప్రజలు మల్లగొల్లం అవుతున్నారు. దీనికి ఆన్సర్ ఇవ్వమ్మా షర్మిలమ్మ.